Today I have to spiritual body. నా ప్రియ సహోదరులారా, ఈరోజు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42, 43, 44 కింద నుండి వచనాలు పరిశీలన చేద్దాం. మృతులు, పునరుద్ధానము. మృతులంటే మరణించిన వారు, పునరుద్ధానం అంటే మరణించి లేచుట. అయితే పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, క్షయమైన శరీరముగాను ఎత్తబడి అక్షయమైనటువంటి శరీరముగా లేపబడుతుంది అని. రెండవది, ఘనహీనమైన శరీరముగా వెత్తబడి మహిమగల శరీరముగా లేపబడుతుంది అని. మూడవది, బలహీనమైన శరీరముగా వెత్తబడి బలమైన శరీరముగా లేపబడుతుంది. చూసారా, మానవుని యొక్క శరీరమునకు యేసుక్రీస్తు శరీరమునకు ఉన్నటువంటి విధానం, అలాగే ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరములు ఉన్నవి. ప్రకృతి సంబంధమైన శరీరమునకు అది మంటి నుండి ఏర్పాటు చేయబడింది. ఆత్మ సంబంధమైనది, పరలోకమైనటువంటిది వచ్చి ఉన్నది. మొదటి ఆదాము ఆత్మ సంబంధమైన శరీరమును ఉన్నది, కానీ తరువాత ప్రకృతి సంబంధమైన శరీరములో నుండి దేవుడు ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఇచ్చాడు, అంటే ప్రాణాన్ని పోశాడు అన్నమాట. అప్పుడు ఆదాము మొదటి ప్రకృతి సంబంధమైన వాడే. కడపటి ఆదామును మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆత్మ శరీరాన్ని ఉన్నది, కానీ ముందు ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఏం చేశాడంటే ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఆదామునకు ఇచ్చాను. ఆదాము ఎక్కడి నుండి వచ్చాను అంటే, ఆదాము మంటి నుండి తయారు చేయబడినవాడు. ఇది ప్రకృతి సంబంధమైనటువంటిది. ఆదామును మరి ఆత్మ సంబంధమైనది కావాలంటే దేవుని ఆత్మ ఆదాములోనికి పంపించున్నాడు. అలాగే ఆదాము యొక్క విధానాన్ని మొట్టమొదట ఆయన మానవుడుగా వచ్చాడు, అంటే మంటి నుండి వచ్చాడు కనుక ఆదాము మానవుడుగా వచ్చాడు. ఇక రెండవ మనుష్యుడు, ఇక మనుషుడు అనొచ్చు లేక మానవుడు అనొచ్చు, ప్రభు, పరలోకము నుండి వచ్చినవాడు. ఎవరైతే అంటే మనుష్యునిగా పుట్టినవాడు ఎటువంటి వాడో ఆయనను కలిగి ఉన్నటువంటి వారమే మనము. అలాగే పరలోకము నుండి వచ్చిన వాడు ఈ రెండో మనుష్యుడు యేసు ప్రభు కనుక ఆయన ఎటువంటి వాడో అట్టివారమై మనం ఉన్నాం. ఆ ప్రకారమే మట్టి నుండి వచ్చిన వాడు మట్టివాడై పోలికను ధరింతుము. అలాగే పరలోక సంబంధి అయి పరలోకము నుండి వచ్చిన వాడు ఆయన పోలికను మనము ధరింతుము. ప్రియులారా, ఈ రెండు శరీరాలకి తేడా ఉంది. ఆదాము మంటి నుండి వస్తే క్రీస్తు పరలోకము నుండి వచ్చినవాడు. అందుకనే ప్రియులారా, పౌలు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మరణము ఎప్పుడైనా తప్పదు, కానీ అది మంటి నుండి వచ్చిన ప్రతి శరీరమునకు మరణము ఉంది. అలాగే క్రీస్తు పునరుద్ధానుడై, మృతుడై పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లెగిచాడు. ఆయనకొక్కడికే తిరిగి లెగిసే అధికారము దేవుడిచ్చాడు. ఆయన కనుక తిరిగి లేవకపోతే ఈ ప్రపంచమే లేదు. ఆయన మనుషునిగా పుట్టకపోతే ఈ ప్రపంచంలో ఎవరో నమ్మేవాళ్ళు కాదు. డైరెక్ట్గా దేవుడు యేసుప్రభువుని భూమి మీదకి పంపించవచ్చు, కానీ అలా పంపించడం వలన ఇక్కడ ఉన్న జనులకి ఏంటంటే ఆయన ఎవరు, ఎలా వచ్చాడనే క్వశ్చన్స్ వస్తాయి. అందుకనే భూ సంబంధమైనటువంటి విషయానికి వచ్చి
పరలోక సంబంధి అయిన యేసుప్రభు భూ సంబంధమైనటువంటి వారికి వచ్చి ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మతో పుట్టి ఈ భూమి మీద ఒక మనుషుడిగా వచ్చి ఆయన మృతుడై పునరుద్ధానుడై తిరిగి లెగిచెను. అందుకని ప్రియులారా, మనము ఆదాము పోలిక ధరింతము, పరలోక సంబంధమైనటువంటి పోలిక యేసుప్రభు పోలికను కూడా మనం ధరిస్తాము. అందుకని మానవుల విషయానికి వస్తే అట్టి పోలిక కలిగి ఉన్నవారు మాత్రమే. ఇన్ని శరీరానికి ఇంత తేడా ఉందన్నమాట. బలముంది, బలహీనత ఉంది, ఘనహీనత ఉంది, మహిమగలగా ఉంది, బలమైనది బలహీనత కలిగింది కూడా ఉంది. అందువల్ల ప్రియులారా, పౌలు చెప్పినట్లుగా సంఘానికి మనం కూడా మృతులే. ప్రతి వారు కూడా తల్లి గర్భం నుండి పుట్టిన ప్రతి మనుష్యుడు మరణించక తప్పదు. కానీ క్రీస్తుకి తిరిగి లేచే అధికారము దేవుడిచ్చాడు. దేవుడి వాక్యాన్ని మనందరికీ ఫలింపజేయను గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.